హలో గైస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకొచ్చింది. ఫ్యాన్స్ అయితే థియేటర్లోనే ఒక ఫీస్ట్, ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు. సుజిత్ మీద పెట్టుకున్న హోప్స్ అయితే నిలబెట్టాడు. ఏదైతే ఫ్యాన్ అతను పవర్ స్టార్ కి వీరాభిమానం తెలుసు, కానీ ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ని కూడా మెస్మరైజ్ చేసేలా విజువల్స్ చూస్తాడనేసి అనుకోలేదు. తమన్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. తమను, సుజిత్, తెర మీద పవన్ కళ్యాణ్, ఈ మూడు ఐ ఫీస్ట్, ఈ ముగ్గురు కలిసి ఓజీని నెక్స్ట్ లెవెల్లో ట్రీట్ అందించారు. అయితే ఓజీ సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ ట్రాక్ వచ్చేసింది అనేసి ప్రెస్ మీట్ పెట్టారు లేటెస్ట్ గా. డైరెక్టర్ సుజిత్ మాట్లాడాడు. ఆ తర్వాత డివివి దానయ్య, ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నాడో డివివి దానయ్య, నెక్స్ట్ తమన్, హీరోయిన్ ప్రియాంక, ఆ తర్వాత మన యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఈ ప్రెస్ మీట్ లో ఉన్నాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఓజీ సినిమాని ఏపీలో సీడెడ్, నెక్స్ట్ గుంటూరు రిలీజ్ చేసింది ఆయన అనమాట. డిస్ట్రిబ్యూటర్ గా ఓజీ సినిమాని రిలీజ్ చేశాడు. రిలీజ్ ముందు ఓజీ హుడీతో సోషల్ మీడియాలో కొంచెం హంగామా చేశాడు, అది వేరే విషయం. అయితే టీవీ దానే చెప్పిన న్యూస్ ఏంటంటే, ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్, ఓజీ టైటిల్ ఏదైతే ఉందో అది నాగవంశీ తన బ్యానర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. మరి ఆయన ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఎవరితో చేద్దాం అనుకున్నారు అన్నది వేరే విషయం, ఇది తెలియదు. అది నాగవంశీనే లీక్ చేయాలి. కానీ ఈ సినిమాకి ఓజీ టైటిల్ అనేది యాప్ట్ అనే ఉద్దేశంతో నాగవంశీని అడగటం, ఆయన అసలు నాగవంశీ అంటే త్రివిక్రమ్ తో కలిసి కొలాబరేట్ అయ్యి సినిమాలు తీస్తుంటాడు. పవన్ కళ్యాణ్ కి ఓజీ అనేది పర్ఫెక్ట్ యాప్ట్ అని, మేబీ అతను కూడా ఓజీ అనే సినిమా పవన్ కళ్యాణ్ తోనే తీసే ఉద్దేశంతోనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించుకొని పెట్టుకోవచ్చు. కానీ ఈ సినిమాకి సుజిత్ చెప్పిన కథకు, ఈ గ్యాంగ్స్టర్ సినిమాకి, బ్యాక్ డ్రాప్ సినిమాకి ఓజీ అనేది పర్ఫెక్ట్ అని ఆ ఓజీ సినిమా టైటిల్ ఏదైతే ఉందో అది డివివి వాళ్ళకి ఇచ్చేశాడు. సో నాగవంశీని కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓజీ అనే ట్రీట్ ఇప్పుడు ఈ కళ నెరవేరింది అంటే అది కొంతలో కొంత నాగవంశీ ఇచ్చిన టైటిల్ వల్ల కూడా అనుకోవచ్చు. ఇంకోటి, వీళ్ళు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో కూడా తమన్, దానయ్య కూడా చెప్పారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకి వెళ్ళిందంట. సో ఓజీ వెనక అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా వెనక త్రివిక్రమ్ ఉంటాడు. ఓజీకి కూడా త్రివిక్రమ్ తన సపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.